పొద్దున్న కరెంటు లేదు, నీళ్లు లేవు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎక్కడికక్కడ గందరగోళ పరిస్థితులు, అప్పుల పాలైన రైతులు, ఆత్మహత్యలు. అందుకే దేశంలోనే మహారాష్ట్ర నంబర్ 1 ఉంటే రైతు ఆత్మహత్యల్లో నంబర్ 2 తెలంగాణ ఉండే. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా ఒక పునాది పడ్డది. మంచి పునాది వేసుకున్నాం. 70 లక్షల రైతులకు 73,000 కోట్లు ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్. గర్వంగా చెప్పుకోవచ్చు. రైతు బంధు ప్రపంచంలో ఎక్కడ లేదు. అసొంటి పథకం పెట్టిండు. 2 సార్లు రుణమాఫీ చేసిండు. 2 సార్లు లక్ష చేస్తే 29,000 కోట్లు దానికి ఖర్చు అయిందంటే 10 ఏళ్లలో 1,00,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. మిషన్ కాకతీయ పేరు మీద చెరువులలో పూడిక తీసుకున్నాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం. అందుకే ఏమైంది? తెలంగాణ వచ్చినాడు 1,30,00,000 ఎకరాల్లో సాగు ఉంటే కేసీఆర్ దిగిపోయినాడు 2,30,00,000 ఎకరాలంటే 1,00,00,000 ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. భూమి బంగారం అయింది. రైతు సంబరంగా ఉండే పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ ఏమి జరుగుతూ ఉంది మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ వచ్చింది. సరే, బోత్లో మీరు తెలివైన వాళ్ళు, మీరు అనుకున్నారు బోత్ నియోజకవర్గం వాళ్ళు ఆశావాదులు వాళ్ళు ఏమనుకున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అడ్డమైన మాటలు చెప్పినా, బీజేపీ వాళ్ళు ఎన్ని దొంగ మాటలు చెప్పినా నమ్మేది లేదు. మాకు కేసీఆరే కావాలి, అనిల్ జాదవే కావాలని మీరు గెలిపించిండ్రు. కానీ ఆదిలాబాద్ వాళ్ళు ఆదమర్చిండ్రు. పక్కకు ఖానాపూర్ వాళ్ళు మరి వాళ్ళు కూడా కలువళ్ళు అయిపోయారు. అందుకే అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్. దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. దాన్ని తెచ్చి మనం ఎత్తున పెట్టుకున్న పాపానికి ఏం జరిగింది ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలా. ఆయన వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి. వచ్చి ఏం చెప్పిండు? రైతులకు అన్ని పంటలకు నేను బోనస్ ఇస్తా. నువ్వు దొడ్డు వడ్లు వండించినా, సన్నవడ్లు వండించినా, పత్తి వండించినా, జొన్నలు వండించినా, మక్కలు వండించినా, మిర్చి వండించినా, సోయా వండించినా కింటాల్కు 500 బోనస్ నేను ఇస్తా అని చెప్పిండు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ అన్నాడు. కానీ ఇవాళ దొడ్డు వడ్లకు లేదు, సన్నవడ్లకు మాత్రమే అని మళ్ళా మాట మార్చిండ్రు.